ప్రియులారా, సిరిని సరిగా వాడుకొనుటలో నమ్మకస్తులుగా ఉన్నారా అనే ఈ విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. సిరిని సరిగా వాడుకొనుటలో నమ్మకస్తులా? సిరి అంటే చెప్పాలి, డబ్బు. మీ జేబుల్లో చేతులు పెట్టి తీస్తే డబ్బులే వస్తాయి, అవునా? అందరి జేబుల్లో డబ్బులు ఉంటాయి. డబ్బు లేని వాడు ఇంట్లో నుంచే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాడంటే జేబులో డబ్బులు ఉండాలి. ఎందుకంటే డబ్బు లేనిది దుబ్బికి కూడా గొరగాము అన్నది లోకం చెప్పింది. కనుక డబ్బు ఉండాలి. ఆ డబ్బు కోసం తెల్లవారు లేసి ప్రొద్దు కుంగే వరకు శరీరంలో ఉన్న రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకొని వస్తాం కదా. డబ్బు జీతము అంటాం, బటువాడ అంటాం, ప్రతిఫలము అంటాం. సిరిని సంపాదించుకుంటున్నాను. సిరిని సంపాదించుకున్నట తప్పు కాదు. సిరి అవసరం, డబ్బు అవసరం. దాని అవసరత ఎంతుందో గుర్తించటం వివేకానికి మూలం. అందరూ డబ్బు 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 వెనకాల, డబ్బు వెనకాల ఉరుకులు పరుగులు. దేనికి కోసం అనంటే భక్తి కోసమా? కాదు. నీతి కోసమా? కాదు. పరలోకం కోసం పరుగులు తీస్తున్నట్టు కాదు. దేనికి అంటే డబ్బుకి. ఈ డబ్బు ఎందుకు అని అంటే విలాసవంతమైన జీవితం, సుఖపడటానికి డబ్బు అవసరం కనుక, అవసరాలు తీర్చుకోవాలి కనుక, అవసరాలు తీరితే హాయిగా ఉంటుంది కనుక డబ్బు కోసం పరుగులు తీస్తున్నారండి. నాటి నుంచి నేటి వరకు ఈ డబ్బు మీద ఆశ ప్రతి మనిషికి ఉందండి. అందుకనే యేసుప్రభు వారు ఈ ప్రపంచం దేని వెనకాల పరుగులు తీస్తుందో, దేనిని నమ్ముకుంటుందో గుర్తించాడండి. ఆయన ఏది చూసినా దాని గురించి ఈ సమాజానికి మేలు చేయాలి, మేలు చెప్పాలి, వీరిని సరిచెయ్యాలి అని ఆయన ఆలోచించాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 9 నుంచి చదువుదామండి. చాలా మంచి మాటలు చదవాలి. ముందుగా 14వ వచనాన్ని చదువుదామండి. 14 ఆ తర్వాత 9 నుంచి చదువుకుందాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా అన్నాడు. చూడండి, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు బాగా డబ్బు మీద ఆశ పెట్టుకొని ఉన్నారట. ఆనాటి సమాజంలో డబ్బు మీద అపేక్ష కలిగిన వాళ్ళు ఎవరు అని చెప్తున్నాడు ప్రభు? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు? దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, దేవదూతలు ఉన్నారు, మనకు పునరుత్థానం ఉంది అని నమ్మినటువంటి భక్తుల గుంపిది, బోధక సమూహము. సమాజానికి పెద్దవారుగా దేవుడు నియమించినటువంటి పెద్దలు వీళ్ళు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సమాజానికి హితవు పలికే వాళ్ళు వీళ్ళు. మరి వీళ్ళ క్యారెక్టర్ ఎలాగుందట? వీళ్ళకున్న ఆశ ఏంటిదట? ధనాపేక్ష గల పరిసయ్యులు యేసుప్రభు వారు చెప్పిన మాటలను విని ఆయన యందు ఆయనను అపహసించుట ప్రారంభించారట. మీకు ఇష్టమైంది చెబితేనేమో సంతోషిస్తారు, మీకు కష్టమైంది చెబితే అపహసిస్తారా? చూసారా మనుషులు ఎలా ఉంటారు? మనల్ని పొగిడితే గొప్పగా ఫీల్ అవుతారు, మనల్ని హెచ్చరిస్తే బాధపడతారు. ఇదేంటండి? రెండింటిని స్వీకరించాలి కదా. నాణం వెనకాల బొమ్మ ఉంటుంది, బొడసం ఉంటుంది. నాకు నెంబర్ కావాలని అనుకుంటా, అవతల పక్క బొమ్మ లేకపోతే ఈ నెంబర్కు విలువే లేదు. బొమ్మ బొడుసు రెండు ఉంటేనే ఆ నాణానికి విలువ. మనిషి అన్నప్పుడు తప్పు చేస్తాడు, మంచి చేస్తాడు. మంచి చేసినప్పుడు మెచ్చుకుంటాము, తప్పు చేసినప్పుడు గద్దిస్తాము. ధనాపేక్ష కలిగిన వాళ్ళు యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలను విని అపహసిస్తున్నారట, అవహేళన చేస్తున్నారట. పోయేకాలం ముందుకు వస్తే ఇలాగే ఉంటుందండి. ఆయన చెప్పిన మాటలు ఏంటో ఇప్పుడు 9వ వచనం నుంచి చదవండి, ఎంత బాగుంటుందో చూడండి.
అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అని అన్నాడు. చూడండి, అన్యాయపు సిరి అంటున్నాడు. అంటే అన్యాయంగా సంపాదించింది అన్యాయపు సిరి, న్యాయంగా సంపాదించింది న్యాయపు సిరి అనా అర్థం అక్కడ? కాదు. న్యాయంగా సంపాదించిన అన్యాయంగా సంపాదించిన సిరికి దేవుడు పెట్టిన పేరేంటి? అన్యాయపు సిరి. అది మేలు చేయదు మీకు. పరుగులు తీసేస్తున్నారు డబ్బు సంపాదించుకోవడానికి, సంఘాన్ని కూడా రాకుండా. ఉరుకులు పరుగులు. లేకపోతే మిమ్మల్ని బతకనివ్వదంటే బతకనివ్వదు, చంపేస్తుంది మిమ్మల్ని, అన్యాయం చేస్తుంది. మీ గొంతులో ఊపిరిని ఆగిపోయే చేసేది ఈ సిరే. అందుకనే దానికి ఆయన పెట్టిన పేరు అన్యాయపు సిరి. ఈ అన్యాయపు సిరిని మీరు సంపాదించుకుంటున్నారు. మీరు న్యాయంగా సంపాదించిన ఆ సిరికి దేవుడు పెట్టిన పేరు అన్యాయపు సిరి. ఇది మంచి చెయ్యదు. అన్యాయపు సిరిని మీరు సరిగా వాడుకొని నమ్మకంగా ఉండండి అంటున్నాడు. ఈ అన్యాయపు సిరిని సంపాదించుకుంటున్నారు కదా, రోజు కూలి ఎంత? 1000, 1500, లేదా 2000, అంతే కదండి. సంపాదించుకున్న దానిని బట్టి మీరు స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. ఎవరిని సంపాదించుకోవాలట? మీరు సంపాదించిన సిరితో స్నేహితులను సంపాదించుకోండి, లేకపోతే ఈ సిరి మిమ్మును అన్యాయం చేస్తుంది. దాని అన్యాయానికి మీరు లోబడకండి, అన్యాయం అయిపోకండి. సరే, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు అని అన్నాడు. చూడండి, సిరిని సంపాదించుకున్నారు, సిరిని సరిగా ఖర్చు పెట్టి స్నేహితులను సంపాదించుకోండి. అలా సిరిని స్నేహితులను సంపాదించుకోవటానికి మీరు ఖర్చు చేస్తే, ఎవరికైతే ఖర్చు చేసి స్నేహితులను సంపాదించుకున్నారో ఆ స్నేహితులను గురించి చెబుతున్నాడు. వారు అనంటే ఆ స్నేహితులు, వారు ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు, తర్వాత వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? స్నేహితులు. నువ్వు సంపాదించిన సిరి వలన సంపాదించుకున్న స్నేహితులు వారు. ఆ తర్వాత ఆగాలమ్మా, అక్కడ ఆగాలి. వారు అనేది మనకు అర్థమైపోయింది. ఎవరు? స్నేహితులు. నెక్స్ట్, నిత్యమైన నివాసములో మిమ్మును, వారిని మిమ్మును, మీరు సంపాదించుకున్న స్నేహితులను మిమ్మును అంటున్నాడు. అక్కడ తెగ్గొట్టాల వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. అది వారు అనగానే వాళ్ళెవరో అనుకోకండి, వీళ్ళ గురించే చెప్తున్నాడు అని అనుకోకండి. మీ సిరిని సరిగా ఉపయోగించుకోవటం వలన సంపాదించుకున్న మీ స్నేహితులను మిమ్మును నిత్యమైన నివాసములో చేర్చుకొందును అంటున్నాడు. చూడండి, ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు వారు చెబుతున్నారు. అంటే ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ ధనాపేక్ష కలిగినటువంటి ఈ పెద్ద మనుషులు సిరిని సంపాదించుకొని దానిని సరిగా వాడటం లేదో చూసారా? మార్వాడీలు ఉంటారు చూడండి. మార్వాడీలు డబ్బును వాడు రొటేట్ చేస్తుంటాడు. మనలాగా ఇల్లు కట్టేసుకొని శుభ్రంగా ఇంటి మీద ఇల్లు నాకు అయిపోయింది ఇక చాలు అని అనుకొని మనం కూర్చుంటాం కాదు. వాడు అలా కాదు, వచ్చిన డబ్బును రొటేట్ చేస్తూనే ఉంటాడు. డబ్బుకు డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు, మార్కెట్లో పెడుతుంటాడు. చూసారా? ట్యాక్సీ గట్టి దగ్గర వెనకేస్తాడు, నాకు ఇంతే అని చూపిస్తాడు. నాకు ఇల్లు లేదు పొల్లు లేదు అంటాడు. నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నాడు, నాకు అడ్రస్సే లేదు అంటాడు. కానీ సంపాదించింది మాత్రం ఎక్కువ. ఆ సంపాదన వాడు బిజినెస్కు ఉపయోగిస్తున్నాడు. ఆ సంపాదన మీదనే నమ్మకం ఉంచుతున్నాడు. ఆ సిరి మీదనే నమ్మకం ఉంది, ఆ సిరినే నమ్ముకుంటున్నాడు. ఈ సిరి, అన్యాయపు సిరి
దీనిని నమ్మొద్దు అంటున్నాడండి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఆ స్నేహితులను సంపాదించుకున్న మీరు నిత్యమైన నివాసము, ఎవర్ లాస్టింగ్ డ్వెల్లింగ్ ప్లేస్, నిత్యము నివసించే, నాశనము లేని ఆ మహాలోకము, పరలోకములో మిమ్మల్ని చేర్చుకుంటాను అని అన్నాడండి. ఈ ప్రపంచానికి దేవుడు విసిరిన సవాలండి ఇది. సంపాదించుకుంటున్నారు, సంపాదించండి, ఎంత సంపాదిస్తో సంపాదించండి, కానీ సంపాదించుకున్న దాని వలన మీరు అన్యాయం అయిపోకుండా ఉండటానికే ఈ మాటలు చెప్పాడండి. ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళకు అగ్గి మీద గుగ్గిలమైపోయారు, యేసుక్రీస్తును ఆశ్రయించుకున్నారు. చూసారా, ఉన్నది ఉన్నట్టుగా చెబితే నిప్పు కాలుతుంది, నిప్పును పట్టుకుంటే కాలుతుంది. నిజం నిప్పు లాంటిది అంటాం కదా, నిజం అప్పుడు కాలుతూనే ఉంటుందండి. ఎక్కడో కాలుతుంది అని అంటుంటారు చూడండి అప్పుడప్పుడు. నిజం చెప్పు కానీ కాలింది వాడికి అని అంటుంటారు. కాలుతుంది. మనస్సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి. ఆ మనస్సాక్షి ఎప్పుడు సత్యాన్నే స్వీకరిస్తుంది. సత్యం స్వీకరించగానే మనకు మండుతుంది, ఎందుకంటే కాలింది కనుక మంటలేస్తుంది. ఇప్పుడు ఈ శాస్త్రులకు, ఈ పరిసయ్యులకు ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళకు కాలింది, మండింది కనుకనే ఈ కాల్చిన ఆయనను, ఈ మండించిన ఆయనను ఆశ్రయించుకున్నారు. హితవు చెప్పేవాడు ప్రపంచానికి అక్కర్లేదండి, పాడు చేసేవాడే కావాలి, పాడు చేసేవాడే కావాలి. చూసారా, ఇంకేమంటున్నాడు? మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అని అన్నాడు చూడండి. అన్యాయపు సిరిని మీద నమ్మకంగా ఉంటున్నారు, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటున్నారు, కానీ దానిని దేవుని కొరకు సత్యమైన ధనమును సంపాదించుకొనుటకు ఈ అన్యాయపు సిరిని సరిగా వాడటం లేదు, బిగబట్టుకొని కూర్చుంటున్నారండి. నెలకు నా 500 ఇయ్యలేకపోతున్నారు అంటున్నారంటే ఎంత బిగబడుతున్నారు. 5 ఏళ్ళు 500 ముడిచిపెట్టి దాన్ని కనపడకుండా చేసేస్తున్నారు. ఇది ఎవరు చూపింది? నీకు రెక్కలకు సత్వాన్నిచ్చి, నీ కాళ్ళకు పట్టుత్వాన్నిచ్చి, పని చేయటానికి దిమాక్నిచ్చి, అన్నిచ్చి నీ పెట్టుబడిగా అన్ని అవయవాలను నీకు పెట్టుబడిగా ఇస్తే ఆ పెట్టుబడితో సంపాదించి ఆయనకి ఇవ్వటానికి ముడుచుకుంటారా? అంటే అన్యాయపు సిరి మీదనే నమ్మకం ఉంచారు, కానీ సత్యమైన ధనమును మీ వశం చేసే దేవుని యందు నమ్మకము ఉంచండి. మీకు ఇస్తే నాకేం వస్తుంది, ఇది నా దగ్గర ఉంటే నాకు కడుపు నిండుతుంది, నా అవసరాలు తీరుతాయి అని అనుకుంటున్నారా? అన్యాయం చేస్తుంది, అది అన్యాయం చేస్తుంది, అన్యాయమైపోతారు అని మేల్కొలుపుగా ఈ మాటలు చెప్పాడండి. వింటుందా సమాజం? వింటుందా చెప్పండి? పోనీ మీరైనా వింటున్నారా? మనము చేయవలసిన, మనము సంపాదించుకోవలసిన సత్క్రియలు అను ధనము మనం సంపాదించుకోవాలి. సత్క్రియలు అను ధనమును సంపాదించుకొనుటకు ఈ అన్యాయపు సిరిని సరిగా వాడాలి. మనం దీనిని సరిగా వాడకపోతే నువ్వు దాని మీదనే నమ్మకం ఉంచావని అర్థం. అసలు సిసలైన ధనమును సంపాదించుకోవాలి. ఈ అన్యాయపు సిరిని వలన నిజమైన ధనాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న 1000 రూపాయలతో భోజనం సంపాదించుకుంటున్నారు, బాగుంది. ఆ భోజనం తిని బలాన్ని సంపాదించుకుంటున్నారు, ఇంకా బాగుంది. ఆ బలంతో మళ్ళీ ఇంకెక్కువ పని చేసి ఇంకా డబల్ 2000 సంపాదించుకుంటున్నారు, బాగుంది. మరి ఈ ధనముతోటి స్నేహితులను సంపాదించుకోరా? నిత్యత్వం అనే ధనమును సంపాదించుకోరా? ఈ ధనముతో
మరొక ధనాన్ని మనం సంపాదించుకోవాలి. మీరు కష్టపడి సంపాదించుకున్న దానిని, ఒక బండి కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు, నా సంపాదనతో ఈ బండి సంపాదించానంటారు, నా సంపాదనతో ఇల్లు సంపాదించానంటారు, నా సంపాదనతో ఈ కారును సంపాదించుకున్నంటారు. నా సంపాదన ఎంతో ఈ సంపాదన. మరి ఆ సంపాదన దేవుడు సంపాదించుకోమన్న దాని గురించి ఏం సంపాదించుకుంటున్నారు చెప్పండి? ఇదే సంపాదించుకుంటారు. ఈ సంపాదనతో మరొక సంపాదన సంపాదించుకొని నీ దగ్గరే పెట్టుకుంటున్నావే తప్ప నీ దగ్గర ఉండని ధనాన్ని సంపాదించుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నావా? నీకున్నదే కొంత, అంతే కదండి. మీకు ఎంత ఉందండి? మా అంటే రోజు 1000 రూపాయలు. 1000 రూపాయలే కొంత. ఈ కొద్దిట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఎక్కువ దాంట్లో నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు? చూసారా, మనం పడిపోయేది కొద్ది దాంట్లోనే, మనం పడిపోయేది కొద్దిట్లోనే. 1000 రూపాయల్లోనే నువ్వు నాకు నమ్మకంగా ఉండకపోతే రేపటి నాడు 10,000 జీతం, రోజుకి 10,000 కూలి ఇచ్చానంటే నమ్మకంగా ఉంటావా? అసలు నేను కన్నే పడను నీకు అని అంటున్నాడు దేవుడు. ఈ కొద్దిట్లోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఈ కొద్దికి ఇచ్చే నీకు టెస్ట్ చేస్తున్నాడు. కొంచెం ఇచ్చే నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోతే నీకు ఇంకా 10,000 ఎలా ఇవ్వగలడు ఆయన? చెప్పండి. 100 రూపాయల్లోనే నమ్మకం లేకపోతే 10,000 నీకు ఎవడన్నా అప్పిస్తాడా చెప్పండి? నువ్వే అంటావు 100 రూపాయలు తీసుకున్నావు, రేపు ఇస్తానన్నావు, రేపెందుకు ఈరోజే ఇచ్చేసానని ఈరోజే ఇచ్చేసావు అనుకోండి, అతనికి నమ్మకం కుదురుతుంది. రేపు ఇస్తానని చెప్పి ఈరోజే ఇచ్చేసారు కాబట్టి మళ్ళీ అడిగితే ఇవ్వాలని పుచ్చుకున్న రోజునాడే మళ్ళీ నిర్ణయించుకుంటాడు ఇచ్చేవాడు. నమ్మకం కుదిరించావు గనక రేపటి నాడు 200 కూడా ఇవ్వడానికి వెనకాడాడు. ఎందుకంటే అనుకున్న టైం కంటే ముందే ఇచ్చావు గనక నమ్మకం కుదిరించుకున్నావు. దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే నమ్మకం కుదిరించుకున్నారా? చెప్పండి, ఆలోచించుకోండి, మిమ్ముని మీరే పరీక్ష చేసుకోండి. ఇది దేవుడు చెప్పిన పాఠం. నాకు నేనేదో ఊహించుకొని, నాకు నేనేదో కథ రాసుకొని ఆ కథను మీకు చెప్పటం లేదు. కథలు చెప్పం కదా, మీకు తెలుసు కదా. బైబిలే ముందు ఉంటుంది, వాక్యమే తీస్తాము. వాక్యం ఏం చెప్పిందో మీకు అదే చెప్తాము. వాక్యం చెప్పిందే మనం చెయ్యాలి. వాక్యానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. అలాగే చేసిన శాపగ్రస్తులు అవుతారట. ఆ శాపగ్రస్తమైన మాటలు విని ఆ మాటల ప్రకారంగా మీరు నడుచుకుంటే మీరును శాపగ్రస్తులు అవుతారు. కనుక ప్రభు చెప్పిన మాట మనం వినాలి, విన్న మాటను బట్టి నడుచుకోవాలి, ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. చూసారా, 10వ వచనం, కొంచెము మీరు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును అని ఆయనే చెబుతున్నాడు. మీకు కొంచెం ఇచ్చి చూస్తున్నాడు. నమ్మకంగా ఉంటే మీకు డెవలప్ చేస్తాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నాడా? ఈడు ఖచ్చితంగా ఎక్కువ ఇస్తే ఇంకా నన్ను మోసం చేస్తాడంటని కన్ఫర్మ్ అయిపోతుంది. చూడండి, మనుషుల మనస్తత్వం అండి, మనుషుల మెంటాలిటీ చెప్తున్నాడు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మెంటాలిటీ కూడా ఏదో మనం చెప్పగలము. కానీ హృదయాన్ని ఎరిగిన తండ్రి ఆయనకి తెలియదా? అందుకనే దేశం మీద బీదలు ఉండక మానరు అంటే ఖచ్చితంగా బీదలు ఉంటారు, నో డౌట్. ఎందుకంటే సిరిని నమ్ముకొని బతుకుతున్నారు కనుక దేవుని నమ్మటం లేదు. దేవుని నమ్మని వాడు బీదవాడేనండి. వాడు ఎంత ధనం ఉన్నా వాడు బీదోడే. ఎంత కోట్లకు పడగలెత్తినా, అనిల్ అంబానీ అన్నాడు, నాకు ఇన్ని కోట్లున్నా నాకు సంతోషం లేదండి అని అన్నాడండి. ఒప్పుకున్నాడు, లిటరల్గా ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలి నీకు? కోట్లున్నోడి కంటే కాకున్న నేనే కటిక మంచం మీద హాయిగా నిద్రపోతున్నాను, అతని కంటే గొప్పవాడిని నేనే అనుకోవాలి. నీవు కోట్లుండి ఏం సుఖం చెప్పండి?
లాభం లేదు. అన్యాయం చేసింది ఆ సిరి, అందుకని నాకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు. చూసారా, ఒక్కొక్క భోజనం వండేవాడికి ₹1,00,000 జీతం, వెళ్ళిపోతారు ఏంటిది? నెలకు 1,00,000 ఉంటే మిమ్మల్ని పట్టలేము, మీరు దొరుకుతారా? ఈ చేతులకి ఆ చేతులకి ఎగిరేస్తూనే ఉంటారు. లెక్క తప్పిపోయినా కొద్దీ మళ్ళీ లెక్క పెడతానే ఉంటారు. మళ్ళీ దానికి నాలుక మీద ఉమ్మంటి తడి చేసి ఒక్కొక్కటి గట్టిగా 2 వెళ్ళిపోయినవేమో అంటాను. మళ్ళీ దాన్ని పిసికి రాసి రంపాన పెట్టి లెక్కలు ఎడుతుంటారు. నమ్మకంగా ఉంటారా? కొద్దిట్లోనే మీరు నమ్మకంగా ఉండకపోతే మీరు ఎక్కువ విషయంలో నేను నమ్మలేను అంటున్నాడు దేవుడు. చూసారా, నమ్మకంగా ఉంచండి. మీకు కొద్దిగా ఇస్తే ఆ కొద్దిట్లో కూడా దేవుని మీకు నమ్మకంగా ఉంచండి. అది అన్యాయపు సరి, దానిని మీరు దేవుని కొరకు సరిగా వాడండి. స్నేహితులను సంపాదించుకోండి. మిమ్మల్ని అందరినీ అన్యాయపు సిరి వల్లనే సంపాదించుకున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళందరూ అన్యాయపు సిరి వల్లనే మీటింగులు పెడుతున్నారు. అంటే అన్యాయంగా సంపాదించిందని కాదు, ముందే చెప్పాను. మళ్ళీ మీరు న్యాయంగా సంపాదించిన ఆ డబ్బుకు పేరు పెట్టాడు దేవుడు అన్యాయపు సిరి. ఈ అన్యాయపు సిరిని మీటింగులు పెట్టండి, 1000 మందిని పిలవండి, వాక్యాన్ని వినిపించండి. విని విశ్వసించిన వాడు రక్షింపబడతాడు. ఆ రక్షింపబడిన వాళ్ళందరూ మీకు స్నేహితులుగా మారిపోతారు. అందుకనే మనం అందరం ఫ్రెండ్స్, స్నేహితులము. అబ్రహాముకు ఒక దేశాన్ని ఇచ్చి దేవుడు సంపాదించుకున్నాడు, ఫ్రెండ్ని సంపాదించుకున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. యేసుప్రభు వారు మనకు ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. మీరు నా స్నేహితులని నేను మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడండి. ఈ అన్యాయపు సిరిని దేవుని పని కోసం ఉపయోగించి అనేక మంది స్నేహితులను మనం సంపాదించుకోవాలి. అందుకే కదా ప్రతి నెల మీ దగ్గర ఈ కొంచెం వీటిలో నమ్మకంగా ఉండండి, మీకు ఎక్కువ నమ్మకంగా ఉండేటట్టు దేవుని చేసుకోండి అని చెప్తున్నాను. ఆలోచిస్తున్నారా? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ రోజు రోజుకి ఆకాశాన్ని అంత ఎత్తుకు ఎదిగిపోయిందని మనం గొప్పగా, గర్వంగా, సంతోషంగా చెప్పుకుంటున్నామంటే ధనము కలిగిన వారు ఇది అన్యాయపు సిరి అని తెలిసి దానిని సరిగా వాడుతున్నారు కాబట్టే స్నేహితులను సంపాదించుకుంటున్నాము. రేపు నవంబర్లో జరగబోయే గొప్ప మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. హైదరాబాద్లో ఉన్న అన్ని కళాశాలలు కలిసి, విద్యార్థులందరూ కలిసి, విశ్వాసులందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి అన్యాయపు సిరిని ఒక దగ్గర పోగేసి దీనిని బాగా బలి ఇచ్చి పెద్ద డిన్నర్ చేసుకుందాము. 5 రోజుల పండగ అది. దేవుని కార్యాన్ని 4-5 రోజులు ఉన్నతంగా చెయ్యాలని తలపించాము. ఎందుకు? దేవుడు చెప్పిన మాటను. అందుకని అంటున్నాడు చూడండి, 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఖర్చు పెట్టకపోతే, దానిని సరిగా వాడుకోకపోతే, అన్యాయపు సిరిని సరిగా వాడుకొనుటలో మీరు నమ్మకస్తులుగా ఉండకపోతే, ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అని అన్నాడు. మన వశం చేసే ప్రభువే చెబుతున్నాడు, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండండి, నాకు నమ్మకంగా ఉండండి. అన్యాయపు సిరిని సంపాదించుకున్న మీరు ఆ సిరిని సరిగా వాడండి. స్నేహితులను సంపాదించుకోండి. ఆ స్నేహితులను నేను చేర్చుకుంటాను నిత్యత్వంలో. ఆ స్నేహితులను సంపాదించుకున్న మిమ్మును చేర్చుకుంటాను అంటున్నాడు. అక్కడికి చేర్చుకునేది ఈ అన్యాయపు సిరిని సరిగా వాడుకొనుటలోనే చేరుకుంటాం. ఈ అన్యాయపు సిరిని మనం సరిగా వాడలేదనుకోండి, ఇది మనకు అన్యాయమే చేసేస్తుందిగా.
ఆ టైటిల్ నెరవేర్పు మన విషయంలోనే జరిగిపోతుంది. కనుక ప్రియులారా, 12వ వచనం, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? చూసారా, ఒక దగ్గర అప్పు తీసుకుంటే అప్పు టైంకి నువ్వు చెల్లించకపోతే నీ పొరుగువాడే నిన్ను నమ్మడే. అది కూడా చెప్తున్నాడు కదా, నీ పొరుగువాడే నిన్ను నమ్మడు. నీ పొరుగువానికే నమ్మకంగా ఉండు. ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు. నాకు ఖర్చు పెట్టడంలో కూడా, మంచి స్నేహితులను సంపాదించుకునడంలో కూడా ఈ సిరిని నువ్వు సరిగా వాడుకొనకపోతే ఈ సిరే నీకు అన్యాయం చేస్తుంది, నీ బ్రతుకు అగ్నిపాలు చేస్తుంది, క్షమాపణ లేని శిక్షకు తీసుకెళ్ళిపోతుంది, విడుదల లేని నరకాగ్నికి తీసుకెళ్ళిపోతుంది. ఇంత దారుణమైన డబ్బును మీరు దగ్గర పెట్టుకొని, జేబులో పెట్టుకొని తిరిగి గడిగడికి చూసుకుంటూ సంతోషిస్తారా? ఈ సంతోషము మీకు దుఃఖంగా మార్చేస్తుంది. మీ ఆనందాన్ని నిట్టూర్పు కిందకు మార్చేస్తుంది. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండండి అంటున్నాడు. చూడండి 13వ వచనం, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పాను. మీరు సేవిస్తే దేవునైనా సేవించండి, సిరినైనా సేవించండి, ఊళ్ళో బాగా సంపాదించండి, హ్యాపీగా ఉండండి. ధనవంతుడు లేక ప్రతి దినము సుఖపడ్డాడు, బ్రతికితే అలాగనన్నా బతకండి. పోయిన తర్వాత చేసిన దానికి అనుభవిస్తున్నానని హ్యాపీగా నరకంలో కాలేయండి. ఎందుకంటే అనుభవించారు కనుక కాల్చుతారు. బాబు 1000 రూపాయలే ఉన్నాయి, అందులోనూ నమ్మకంగా ఉండకపోతే ఇంత దూరం వచ్చేసానా, ఇచ్చినా అయిపోయేది కదా, జోయలని ఇన్ని పాఠాలు చెప్పినా నా బుర్ర ఎందుకు పని చేయలేదు అని నేను చెప్పిన మాటలు మిమ్మల్ని బాగా గుణపాల్లాగా కొరకాసుల్లాగా కాల్చేస్తుంటాయి. నీకు ఇప్పుడు జ్ఞాపకం రాదు. ధనవంతుడితో అన్నాడు చూడు అబ్రాహాము, భూమి మీద ఎలాగో సుఖపడ్డావో ఆలోచించుకో అన్నాడు. ఇవన్నీ జ్ఞాపకం వస్తుంటే గుణపాల్లాగా, ఏమండి, అగ్నికొలిమిలో కాల్చిన కర్రులా కాల్చేస్తుంటాయండి. మనం చేసినవే మనల్ని తగులబెట్టేస్తాయండి. దానంతటికి ఈ సిరిని నమ్ముకోవటంలోనే కదండి. డబ్బు డబ్బు డబ్బు, పరుగులు ఉరుకులు, పరుగులు డబ్బు సంపాదించుకున్నావు, అన్యాయం అయిపోతున్నావు. నువ్వు సంపాదించుకున్నదే నీ నెత్తిన శాపగ్రస్తానికి గురి చేస్తుంటే, ఈ మాటలు చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాటలు చెప్పినప్పుడు, ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు, ధనం ఇంకా సంపాదించాలని ఆశ కలిగిన పరిసయ్యులు అపహసించారటండి ప్రభువును. 14వ వచనం చూడండి, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనుచున్నవారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఈరోజు ఘనముగా ఎంచబడినదే ఈ డబ్బు, ఈ సిరి, ఈ ఆస్తి. ఒరే వాడికి ఎంత ఆస్తుందిరా, నా బిడ్డని ఇచ్చేస్తే హ్యాపీగా సుఖపడుతుంది అని అనుకుంటున్నావు, చంపేస్తుంది అది. అంతే కదండి. సంబంధాలు ఎలా చూస్తారు? స్టేటస్ ఈక్వల్గా ఉందా లేదా, సరిపోతాడా లేదా, వాడు తక్కువ ఉందిరా భయ్, ఇంటికి వెళ్ళిపోతే మనకి పిల్లకి కారు కూడా పెట్టలేడు, ఎందుకు మళ్ళీ నేనే కారు ఎట్టాలి, మళ్ళీ నేనే వాళ్ళను కూడా కారులో తిప్పాలి, ఎందుకు వచ్చినా కూడా అని ఈక్వల్ స్టేటస్ను చూసుకుంటారండి. నా పేరుకు తగ్గట్టు ఉన్నాడా, పేరులోను పరపతిలోను ఇంకోటి తగలంటది కదా కులం అనేది. ఈ కులములోను ఏమి లేకపోయినా ఈ కులం కూడా తగలంటదండి. కూటికి గతి లేకపోయినా కులం పిచ్చి, ఇంత దరిద్రం ఇంకెక్కడ ఉంది లేదండి. చూసారా,
నాయన అదొక్కటి ఉంటే సరిపోతుందట, ఈ సరిపోతుందని బాబు దీన్ని పట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటాడు. కులం నీకు అన్నింటి తెచ్చి పెడుతుందా? చూసారా, డబ్బును కూడా లెక్క చేయడండి కులం కలిసిపోతే. చూసారా, సంబంధాలు. సమాజంలో ఏది గొప్పగా ఘనముగా ఎంచబడుతుందో అది కులమా ధనమా? అసహ్యం అన్నాడు చూడండి, దేవుడికి అసహ్యం అది. ఆయన అసహించుకున్న దానిని మీరు కూడా ఇంకా ప్రేమిస్తుంటున్నారు చూడండి. అప్పుడప్పుడు సంబంధాల దగ్గర మాత్రం తేలిపోతుందండి. మీరు ఎక్కడ మంచి గొప్పగా నువ్వు జీవించినా సంబంధాలు కలుపుకునే దగ్గర మీరు పదానా అని అంటుంటారా? చూసారా, మీరేటది అని అంటారు. ఏటది? దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తె అని చెప్పుకునే గట్స్ ఉన్నాయండి ఈరోజు విశ్వాసులకు కూడా ఉన్నాయా? నువ్వెవరు అనంటే నేను దేవుని కుమారుని అని అన్నాడు ఆదాము. తొలి మానవుడే చెప్పాడు. ఆయన చెప్పాడు కనుకనే లూకా గారు రాశారు లూకా సువార్తలో. నువ్వెవరు కుమారుడు అని చెప్తున్నావు? నీదేది? ఏ గోత్రం? గోత్రం కావాలా నీకు? పోవడానికి ఆత్రంగా ఉన్నావని అర్థం. ఆలోచించండి. అందుకని అంటున్నాడు, మనుషులలో ఏది ఘనముగా ఎంచబడుతుందో దేవుని దృష్టికి అది అసహ్యం. అసహ్యం అన్నాడంటే దేవుడు అసహ్యించుకుంటున్నాడు డబ్బునే. దానిని సరిగా వాడి స్నేహితులను సంపాదించుకో, శబాష్ బిడ్డ అంటున్నాడు. కొంచెంలోనే నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు ఎక్కువ కూడా నీకు అప్పచెప్తాను. 5 తలాంతులు ఇచ్చాడు ఒకనికి, 2 తలాంతులు ఇచ్చాడు ఒకనికి, 1 తలాంతు ఇచ్చాడు ఒకనికి. వీడు ఒక్కట్లోనే నమ్మకంగా లేకపోతే 5 ఎట్లా ఇస్తాడు? 5 ఇచ్చిన వాడు 10 సంపాదించి పెట్టాడు, వెరీ గుడ్, నమ్మకంగా ఉన్నాడు కనుక 10 ఇచ్చేసాడు. 2 ఇచ్చిన వాడిని చూశాడు, 2కు మరొక 2, 4 సంపాదించాడు, వెరీ గుడ్, మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. ఈ 1 ఇచ్చినోడు నన్ను పనికి మాలిన వాడు కింద జపగట్టి నన్ను లెక్కల్లో లేకుండా ఈ చిన్నదొకటి ఇచ్చేసి బతుకని అంటావా అన్నట్టుగా వీడు ఫీల్ అయిపోయాడు. వీని కెపాసిటీని బట్టి ఇచ్చాడే తప్ప నీకు 10 ఇవ్వాలంటనే ఉంది, కానీ నువ్వు అపనమ్మకస్తుడు. ఎందుకంటే అందరి హృదయాలను ఎరిగిన వాడు గనుక నీకు ఇవ్వవలసిందే ఇచ్చాడు. అప్పుడప్పుడు రూపాయి దానం చేసి పండగ చేసుకోని అంటుంటారు. ఇచ్చిందే రూపాయి, పండగ చేసుకోనా? రూపాయి ఆడ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు తీసి బిర్యానీ తీసుకో, సింగిల్ బిర్యానీ ఫుల్గా తినేయని అన్నాడట. అంటే నువ్వు అడుక్కునేవాడు వంటని 1 రూపాయి ఇచ్చావేమో, కానీ ఆడ ఆల్రెడీ అడుక్కొని ఆడ దగ్గర ఎన్ని ఉన్నాయి? రూపాయికి విలువ తెలియని వాడుగా ఆడున్నాడు. అడుక్కున్నదే రూపాయి పోగేసేవాడు ఒక ఎంతో బాగా సంపాదించి పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ రూపాయి కంటికే కనపడనోడికి, బిచ్చగాడికే రూపాయి కనపడతలేదంటే రూపాయి ఇచ్చి పండగ చేసుకొని అంటే ఆడికి మండదా? జోల నుంచి 100 రూపాయలు తీసి పండగ చేసుకొని అంటున్నాడు. చికెన్ బిర్యానీ సింగిల్. చూసారా, 1 తలాంతు ఇచ్చాడంటే వాడు అలాగనే ఆలోచించాడు. నువ్వు కఠినుడివి, విత్తని చోట కోయివాడవు, చల్లని చోట కూర్చుకొని వాడవు అని అంటున్నాడంటే దేవుని ఎంత అండర్ ఎస్టిమేట్ చేశాడండి. నీ కెపాసిటీని బట్టి ఇచ్చాడన్న సంగతి మర్చిపోయాడు వాడు. మీకు కూడా ఎందుకు పెద్దగా బంగ్లాలు, మేడలు, మిజ్జలు మీకు ఎందుకు ఇవ్వట్లేదనంటే మీరు ఈ చిన్న దాంట్లోనే ఇవ్వలేకపోతున్నారు. పెద్దది ఇస్తే చర్చికి వస్తారా చెప్పండి? అందుకనే ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళిపోతాడన్న నమ్మకం మనకు కుదరాలి. అందుకనే అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండని ఎడల
నిజమైన సత్యమైన ధనమును మీ వశం ఎవరు చేస్తారు అంటున్నాడు. సరిగా వాడండి, స్నేహితులను సంపాదించండి, ఆ స్నేహితులతో పాటు మీరును నిత్య నివాసములోనికి వచ్చి నివసించండి అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి చదువుతాము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉంటారు, కాకపోతే గర్విష్ఠులుగా ఉండొద్దు అంటున్నాడు. ధనాపేక్ష ఎంత మోసమో చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. ఆ ధనాపేక్షతో ధనం కలిగి ఉన్నారా? ఓకే, రైట్, ఉండండి, ఉంచుకోండి, డబ్బు మంచిదే, ఉంచుకోండి. కానీ గర్విష్ఠులుగా ఉండొద్దు, కాలరెగిరేయొద్దు, కళ్ళు నెత్తికెక్కొద్దు అని అంటున్నాడు. చూడండి, మన దగ్గర ఎలా ఉంటుంది? అంతేగా, జేబులు నిండాయా, మనిషి కంటికి కనపడాడు. నా లెవెల్ ఏంటో తెలుసా అని అంటుంటాడు మనిషి, అంతే కదా, లెవెల్ మారిపోతుంది. ఏమంటే మెట్టు ఎక్కాడు కనుక కింద నుండి చూస్తాడు, నా లెవెల్ ఏంటిది అని అంటాడు. నేను పై అంతస్తులో ఉన్నాను, నువ్వు అండర్ గ్రౌండ్లో ఉన్నావు అంటాడు. గర్విష్ఠులు వద్దంటున్నాడు, గర్వం వద్దంటున్నాడు. అన్యాయపు సిరి నిన్ను గర్వునిగా చేస్తా, గర్వం నాశనానికి ముందు నడుస్తుంది అని చెప్పిన మాటలు మనకు అనుక్షణం ప్రతి మాట వెనకాల ఆయన మాట్లాడిన మాటలన్నీ మనకు లింక్గా ఒక చైన్లో మనకు జ్ఞాపకం రావాలండి. ఈ మాటలన్నీ అలా చదవాలి, బైబిల్ని అలా అర్థం చేసుకోవాలి. ఒక్క మాట చెప్పాడంటే క్లియరెన్స్ కరెక్ట్గా ఉండాలి అంటున్నాడు. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అది అస్థిరమైనది, అన్యాయమైనది కనుక అస్థిరమైన ధనము మీద కానీ అన్యాయపు సిరి మీద కానీ నమ్మకం ఉంచకండి అంటున్నాడు. చూడండి, మీరేమో డబ్బు అని డబ్బు సంపాదించి డబ్బు మీదనే మధ్యన మెలకొచ్చిందంటే మళ్ళీ దాన్ని చూడడమే. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, చెవులకు పెట్టుకున్నారు, మెడలో వేసేసుకున్నారు, మధ్యలో మెలకు వచ్చేస్తే ఉందా లేదా, చెవులు ఉన్నాయా లేవా, మెడకాయ కథ ఉందా లేదా, ఏమండి కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటారు, కాళ్ళు అవతల పక్కన పారేస్తాం, తలకాయ యువతల పక్కన పారేస్తాం, అవతల నుంచి అవతలకు పట్టీలు తీసాడా లేమో, ఏమండి మళ్ళీ కాళ్ళు కూడా ముదురుకుంటాం, గుర్తుకున్నప్పుడు ముదురుకుంటాం, నిద్రపోతే అన్నీ ఓపనే. చూసారా, నేనే నా వశంలో లేను అని పడుకుంటాము, అవతలోడు వచ్చి మంచి కటింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. చూసారా, అన్యాయం చేస్తుందండి అది. దాన్ని నమ్మకండి. మీ దగ్గర ఉండదా, ఖర్చు పెట్టేయండి, మీకు అక్కడ పోగైపోతుంది, వాస్తవమైన ధనం కిందికి కన్వర్ట్ అయిపోతుంది. అది మీ సంపాదనను సరిగా వాడండి, మీ సంపాదించిన దాన్ని సరైన దానిని కొనండి, మీ ఇన్వెస్ట్మెంట్ సరైన దాని మీద ఉండాలి అంటున్నాడు. అస్థిరమైన ధనము నందు నమ్మకం ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మీకు ధారాళముగా దయచి దేవుని యందే నమ్మకం ఉంచండి. దేవుని నమ్మండి, సిరిని నమ్మకండి. దేవుని నమ్మండి, సిరిని నమ్మకండి. మీరు సిరిని సేవిస్తే దేవునిని సేవింపలేరు, దేవునిని సేవిస్తే సిరిని సేవింపలేరు. ఒకరిని ద్వేషిస్తే ఒకరిని ప్రేమించాలి, ఒకరిని తృణీకరిస్తే మరొకరిని అనుసరించాలి. తేల్చేసుకోమంటున్నాడండి, తేల్చుకోండి అంటున్నాడు. నిర్ణయం మనకే వదిలేస్తున్నాడు. మీరు ఆయన మాటలు విని ఈ అన్యాయపు సిరి విషయంలో దేవునికి నమ్మకంగా ఖర్చు పెట్టి మంచి స్నేహితులను సంపాదించుకున్నారా? అలాగ సంపాదించుకోమంటున్నారు. చూడండి 18వ వచనం. వారు ఎవరు? వాళ్ళు సరిగా వాడుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పెట్టుబడిగా పెట్టుకోవాలంట. చూడండి, పునాది వేయాలి.
రాబోయే కాలానికి మంచి పెట్టుబడి. నువ్వు సంపాదించింది పెట్టుబడి కింద పెట్టు. దేని పెట్టుబడి కింద పెడుతున్నావు? రాబోయే లోకంలో మంచి పునాది వేసుకొని ఉండండి. పునాది మీద ఇల్లు కట్టుకోండి. పునాది మీద ఇల్లు బండ మంచి పునాది. ఆ పునాది మీద మీరు కట్టుకున్నారనుకోండి, వానొచ్చినా, వరదొచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలివాన వచ్చినా, ఏదొచ్చినా మీరు చెక్కు చెదరకుండా మీ ఆస్తి నిలబడుతుంది, మీ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. ఇసుక మీద కట్టారా పోతుంది అంటే సిరిని నమ్ముకొని బతుకుతున్నామని అర్థం. కనుక ప్రియులారా, వాస్తవమైన జీవమును సంపాదించుకోమన్నాడు చూడండి ఇక్కడ. అంతకు మునుపు స్నేహితులను సంపాదించుకోమన్నాడు. స్నేహితులను సంపాదించుకోండి, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోండి. అలా సంపాదించుకొని రాబోయే కాలానికి మంచి పునాదిని వేసుకొని మేలు చేయువారును, సత్క్రియలు అను ధనమును సంపాదించుకుని వారును, ఔదార్యము కలిగిన వారుగాను, మీరు సంపాదించుకునే అన్యాయపు సిరిలో కొంత ఇతరులకు ఇచ్చువారునై ఉండవలనని ఆజ్ఞాపించు తిమోతి. ఇది సరి అయిన పద్ధతి, విశ్వాసులు అనుసరించవలసిన సరి అయిన మార్గం ఇదేనంటని ఉపదేశింపచేశాడండి. అందుకనే తనకున్నదంతా దేవుని పని కోసం ఖర్చు పెట్టాడు. అది దాచిపెట్టుకుంటే ఇది నాకు పెంట అన్నాడు చూడండి. నా దగ్గర ఉంటే ఇది నాకు పెంట, ఇది కుళ్ళు కొడుతుంది, నన్ను కంపు చేస్తుంది, ఇది అన్యాయం చేస్తుందని నమ్మాడు. గనుకనే తనకున్నదంతా పెంటతో సమానంగా చేసుకొని ప్రభు కోసం కష్టపెట్టాడు, దాన్ని ఖర్చు పెట్టాడు. అయిపోయిన తర్వాత కాయ కష్టం చేయటం మొదలెట్టాడు. ఈ చేతులతోనే డేరాలు కుట్టాను అని చెప్పాడండి. ఈ నా చేతులు రాత్రంతయు డేరాలు కుట్టి, ఆయనకు అలవాటైన పని కాబట్టి, ఆయన టెక్నికల్ వర్క్ అది. బట్టలు కుట్టాడు, టెంట్లు కుట్టాడు. అమ్ముకొని వచ్చిన డబ్బును తనతో సేవలో ఉన్న వారి కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఖర్చు పెట్టాడండి. చూసారా, సరిగా వాడుకున్నాడు, సిరిని సరిగా వాడుకున్నాడు. కనుకనే ఇక మీదట నాకు జీవ కిరీటం ఉంది అని అన్నాడు. సంపాదించుకున్నాడు, జీవాన్ని సంపాదించుకున్నాడు. కనుక మీరు కూడా దానిని సంపాదించండి అంటున్నాడు. చూసారా, ఔదార్యము కలిగిన వారును మీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండాలి అని అంటున్నాడు చూడండి. చూసారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. ఎంత మంచి మాటలు చూడండి. చూసారా, అన్యాయపు సిరి కుప్పలుగా ఉందా, వెదజల్లమంటున్నాడు చూడండి. వెదజల్లి గొప్పగా అభివృద్ధి పొందిన వాళ్ళు కలరు. అపోస్తలులు చూడండి, ఉన్నదంతా ఇచ్చేసారు. వారి మాటలు విన్న మొదటి సంఘపు క్రైస్తవ్యాన్ని చూడండి, చిరస్థరాస్తులు అన్నీ ఇచ్చేశారు. దేవుని వాక్యం వెదజల్లటం కోసం సమస్తాన్ని ఇచ్చేశారండి. మీరేమిస్తున్నారు? సమస్తం ఇస్తున్నారా? ఇవ్వగలమా చెప్పండి? ఏమండి, కొద్దిట్లో నమ్మకంగా లేకపోతున్నామండి. కొంచెమే అమ్మా, వింటున్నారా ఆడళ్ళు? కేజీ బియ్యం తీస్తున్నారు వండటానికి, ఇన్ని పిడికెడు పక్కకి పెడుతున్నారా? కూరగాయలకు వెళ్ళిపోతారు 500 రూపాయలు పట్టుకొని, అందులో 50 రూపాయలు ముందు ఇక్కడ పక్కనకి పెట్టేసి 450 తోటే 500 తెచ్చుకున్నానంటే అనుకోగలరా మీరు? అలాగ అన్ని సంఘాలు, స్త్రీలు అలాగ సంపాదించి, ఇదిగో మేము స్త్రీలమందరం ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ముందుకొచ్చిన స్త్రీలను చూసాము. మీకు రేట్లు ఇవ్వాలి, ఇగో ఇంత ఖచ్చితంగా ఇవ్వాలంటే అప్పుడు తెస్తారు సచ్చి చెడి. ఏమండి, బుద్ధి కలిగిన స్త్రీ దేవుని ఇంటిలో కూడా నమ్మకంగా ఉంటుంది. అంటే సంఘంలో నమ్మకం ఉంటుంది, తన ఇంటినిలో నమ్మకంగా ఉంటుంది, దేవుని ఇంటి మీద కూడా నమ్మకంగా ఉంటుంది. చూసారా, ఇంకేమంటున్నాడు?
24 వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, తగిన దానికంటే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి అంటే మొత్తం ఊడ్చుకుపోయిన వాళ్ళు కూడా కలరు అంటున్నాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అని అర్థం. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చేసారటండి. ఏమండి, అననీయ సప్పీరలు ఎంత ఇవ్వాలి అన్నది నువ్వు అమ్మిన దాన్ని బట్టి లెక్క ఉంది. అమ్మి ఇస్తున్న వారిని చూసి ఇన్స్పైర్ అయ్యావు ఇవ్వాలి అని. కానీ ఆ సిరిని చూడగానే అది నీకు అన్యాయం చేసేటట్టు దాని మీద నమ్మకం ఉంచావు. చూడండి, టర్నింగ్ అయిపోయింది. చూడండి, ఆ సిరిని నమ్ముకున్నారు కాబట్టి చంపేసింది. కల్లారా చూశారు కదా బైబిల్లో. పేతురు చెప్పగా భర్త చనిపోయాడు, మళ్ళీ ఆవిడ వచ్చేసింది, సప్పీరు వచ్చేసింది. నా భర్తకు పూలమాలలేసి గొప్పగా సన్మానించింది అనుకొని జేజీలు కొడుతున్నారో ఏటో అంటని సంతోషముతో వచ్చేసింది. అయ్యా నాకు పాలుంటుంది కదా అందులో అనుకున్నది. వచ్చి చూసేసరికి పాతిట్టించిన వాళ్ళు ఇంకా వాకిట కూడా కాలు మోపలేదు. అమ్మగారు వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. మా ఆయన ఎక్కడున్నాడు అని చూసింది. ఎక్కడున్నాడు? సమాధి చేయబడ్డాడు అప్పటికే. ఇంతకేనా అమ్మ అంటే ఇంతకేనా అంటే ఇంతకే. ఎందుకు మీరిద్దరు దేవునిని అన్యాయం చేశారు? ఇదిగో నీ భర్తను పాతి పెట్టిన వారి పాదములు వాకిటిని మోపబడి ఉన్నాయి, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతారు అనగానే టప్పున పడిపోయిందండి. చూసారా ఏం సాధించారంటే చావు. అన్యాయపు సిరి చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది మీ దగ్గర ఉండటం మంచిది కాదు. అది పెద్ద పులి లాంటిది అన్నట్టు. మీకు పెద్ద పులిని పక్కన పెట్టుకొని పడుకుంటారా ఏంటిదండి? నిద్ర పడుతుందా? ముందు దీన్ని తీసేయి. లేకపోతే సర్పాన్ని పక్కన పెట్టుకుంటారా? చూసారా? కనుక వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇంకా బీదలైపోతారండి. అంతే ఉంటుందండి. ఇంకా అంతే దిగజారిపోతారండి. అలాగనే ఉండిపోతారండి. అలా ఉండిపోతారండి. అలాగ అడుగుకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అధపాతాళానికి జారిపోతారండి. అన్యాయం చేసింది కదా. అన్యాయం చేసే సిరినే మీరు నమ్ముకున్నారంటే అది మిమ్మల్ని అన్యాయం చెయ్యక తప్పదు అని ఆయన మాట చెప్పాడంటే అది 100% నిజమండి. 25వ వచనంలో ఏమంటున్నాడు? ఔదార్యము కలవారు పుష్టి నొందుతారంట. దట్టంగా ఉంటారండి, బలంగా ఉంటారు. కడుపు నిండకపోయినా ఆకలే ఉండదు, పుష్టిగా ఉంటారు. అందుకని ఇందాక చదువుకున్నాం కదా, ఔదార్యము కలిగిన వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారును రాబోయే కాలానికి మంచి పునాది వేసుకున్న వాళ్ళుగా ఉంటారండి. ఔదార్యం కలిగిన వాళ్ళు పుష్టిగా ఉంటారు. మనకి ఏమి లేకపోయినా వాళ్ళకేముందండి మంచిగా ఉన్నోళ్ళే అని అనుకుంటారు. అంతే అనుకోవని మన ఔదార్యం అంత గొప్పగా చేస్తుందండి. చూసారా? మన దగ్గర ఏమి లేకపోయినానండి, ఏ రోజు కూలి ఆ కూలి తీసుకున్నా వాళ్ళేంటండి బాబు వాళ్ళు గొప్పగా ఉన్నారు అని మన పక్కోళ్ళే మనకు విట్నెస్గా ఉండాలి. అది ఔదార్యము. మనకు అంత ఔదార్యం కలిగిన వారుగా మనం బ్రతకాలంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానానికి జ్ఞానం సంపాదించుకోవాలటండి. నీ సంపాదన అంతా ఇచ్చేయమంటున్నాడు చూడండి. ఇందులో కొంత దాచిపెట్టుకోమనట్లేదు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు. బుద్ధి సంపాదించుకో అన్నాడు. బుద్ధి సంపాదించుకుంటే బుద్ధి ఏమి నీకు తెస్తుంది? బుద్ధి ఏం చేస్తుందట చూడండి. 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. సమస్తాన్నిచ్చి బుద్ధి సంపాదించుకుంటే ఆ బుద్ధి నీకు ఏం తెచ్చి పెడుతుందో చూడండి. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుందట చూడండి.
భక్తిహీనుని సంపాదన మోసం చేస్తుంది అని అన్నాడు. మోసం చేస్తుంది. 13వ అధ్యాయం సామెతలు 13:15. సామెతలు 13:15. సుబుద్ధి సంపాదించును. సుబుద్ధి దేనిని సంపాదిస్తుందట? దయను సంపాదిస్తుంది. నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకో. బుద్ధి నీకు దేవుని దయను సంపాదించి పెడుతుంది. చూడండి, నువ్వు కష్టపడిన సంపాదన, ఇల్లు కొనుక్కున్నావు, సంపాదనతో మరొకటి సంపాదించావు. నీ సంపాదనతో బుద్ధి సంపాదించు. ఈ బుద్ధి దేవుని దయను సంపాదించి పెడుతుందట. అంటే మనకున్న సంపాదనను సరిగా వాడుకుని నిత్యమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ ధనముతో ఇంకొకటి కొనేస్తున్నావు, దీంతో మరొకటి చేస్తున్నావు, బాగానే ఉంది. మరి దీని అంతటిని ఉపయోగించి ఇంకొకటి దేవుడు చెప్పింది సంపాదించుకోవా? బుద్ధిని సంపాదించుకోవా? స్నేహితులను సంపాదించుకోవా? దేవుని దయను సంపాదించుకోవా? జీవాన్ని సంపాదించుకోవా? సత్క్రియలు అను ధనమును సంపాదించుకోవా? అవన్నీ సంపాదించుకోవాలంటే నీ సంపాదనతోనే సంపాదించుకోవాలన్నాడు. కానీ అది సపరేట్ ఇంకేం లేదు. నీ ఇన్వెస్ట్మెంట్ అంతా దీంట్లో పెట్టమంటున్నాడు. ఎందులో పెడుతున్నారు? మార్కెట్లో చూడండి, షేర్ మార్కెట్లో పెట్టేస్తున్నారు. లాభాల మీద లాభాలు. అన్యాయపు సిరి వలన అన్యాయమే సంపాదించుకుంటున్నారు. మీకు సంపాదన అన్యాయపు సిరి. అది ఈ అన్యాయపు సిరితో సత్యమైన ధనమును సంపాదించుకోండి అంటున్నాడు. మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఆ బుద్ధి దేవుని దయను సంపాదించి పెట్టుకుంటున్నావు. దేవుడి దయ మీ మీద ఉంటే పరలోకం మీ వశం అవుతుంది. చూసారు ఎంత బాగుందంటే? ఇలాగ సంపాదిస్తారా? మనుషుల దయని సంపాదిస్తావా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ మాట కూడా అన్నాడు. మీరు దేనిని ఎవరి దయని సంపాదిస్తున్నారో చూడమంటున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను ఏది సంపాదించుకోవాలి? ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాం మనం. ఏ దయ సంపాదించుకుంటావు? సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. ఆ బుద్ధి దేవుని దయను సంపాదించి పెడుతుంది. ఆ దేవుని దయ దేవుని సంపాదించుకునేటట్టు చేసిందండి. చూడండి, అందుకని నేను దేవుని దయను సంపాదించుకుంటున్నాను అని అన్నాడు. దేవుని దయను నువ్వు సంపాదించుకోవాలంటే నీకున్నదంతా దేవుని పని కోసం ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అంటున్నాడు. చేస్తారా? కొంచెంలోనే నమ్మకం లేకపోతున్నారు. ఇక పెద్దది ఇస్తే ఈయన మొత్తం పోతామేమో, దేవుడికి ఇచ్చేస్తే మనకే ఉంటుంది, అంతా ఇచ్చి మళ్ళీ ఆయన చేతులు చాపటం ఎందుకని అనుకుంటున్నారా? చూసారా? నువ్వు ఇలా ఇస్తావో లేదో నీకు తెలియకుండా అటుపక్క నుంచి నీ అకౌంట్లో ఎంతో కొంత పడుతుంది. అలాగంటే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోకండి, వస్తుంది. నీ అకౌంట్లో ఆయన జమ చేసి పెట్టాడు. టైం వచ్చినప్పుడు నీ బెల్లు మోగుతుంది, సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే, అప్పుడు వేసాడు డిపాజిట్, ఇప్పుడు నీకు మెసేజ్ వచ్చింది అని అంటావు. అనుభవించినప్పుడు నీ మెసేజ్ వచ్చింది అని అర్థం. అందుకని మీకు అక్కరగా ఉన్న ఏవో ఆయనకు తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు మీ అకౌంట్లోకి వేస్తాడు దాన్ని. అప్పుడు మీరు చక్కగా టైం మీద వస్తుంది. టైం మీద వాడుకోవడం ఎంత బాగుంటుందండి. సమయానికి ఇచ్చేసారండి దేవుడిలా అంటాడు. దేవుడు సమయానికే ఇస్తాడని అర్థం. కానీ మనిషి సమయానికి ఇచ్చినప్పుడు, మనిషిని దేవునితో సమానంగా చేసినప్పుడు దేవుడు ఇవ్వడా? అందుకనే నాకు ఇచ్చి శోధించండి అన్నాడు. ఇచ్చి శోధించే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడి చేతనే శోధనలోనికి నెట్టేసుకునేటట్టు చేస్తున్నారండి. శోధనలో పడేటట్టు చేసుకుంటున్నారు. ఆలోచించండి. చివరిగా లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం చూడండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చెయ్యండి. ధర్మం అంటే ఏంటిది అనుకుంటున్నారు? నీకు కలిగింది ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం, అది ధర్మం. అది ధర్మం, దేవుడు పెట్టిన ధర్మం. అది అంటే పని, విధి అంటాం. ధర్మాన్ని ఏమంటాం? విధి. దేవుడు నీకు పెట్టిన విధి ఏంటంటే
నీకు కలిగిన సమస్తం అమ్మేయాలా? అంత అమ్మేయాలా ప్రభు అంటే మొహం మార్చేసుకుంటాం మనం. అంతనా అంటే ఇప్పుడు తెచ్చుకున్న దాంట్లో కొంత ఇస్తాం, మళ్ళీ కిరాయిలు పెట్టుకొని వెళ్ళిపోతాం. ఏమండి, లెక్కలు వేసుకొని వస్తారు. కనుక ప్రియులారా, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. ధర్మం చేయండి అంటున్నాడు. ధర్మం చేయాలి అంటే దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. బీదలకు ధర్మం చేయాలి. ధర్మం ఉన్నోడికి ఇస్తావేటిది? లేదు కదా, లేనోడికి ఇస్తాం. ఆ లేనోడు ఎవడు? మళ్ళీ ఊరి మీద అడుక్కునేవాడు అందరు లేనోళ్ళే. వాళ్ళకేమని కాదు, పొరపాటున బీదలను కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకోకండి. వాళ్ళు ఆ స్టేజ్లోనే ఉండిపోతారు. మీరు 100 రూపాయలు ఇచ్చినా మళ్ళీ అక్కడే కూర్చుంటాడు. పోనీ ఆ రోజు 1000 రూపాయలు కట్టించారనుకోండి, మానతాడా? మానడు. మరి బీదలకు ఇవ్వమన్నాడంటే ఏ బీదలు అనుకున్నారు? నాకిచ్చి బీదరకాన్ని అనుభవిస్తున్నారు. తమకున్నదంతయు అమ్మి ధర్మం చేసి వాళ్ళు ఏమీ లేనట్టుగా ఉన్నారు చూడండి, వాళ్ళకి ఇవ్వమంటున్నాడు. సంఘములో దేవుని కొరకు ఇచ్చి లేమికి గురైపోయిన వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళకి ఇవ్వమంటున్నాడు. అందుకని మీకు కలిగినదంతయు అమ్మి ధర్మం చేయండి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. పాతగిల్లని సంచులను అక్షయమైన ధనమును సంపాదించుకోమని. ఇక్కడ 2 ఒక సంచి కనపడుతుంది. మనం ఏం సంచి? ఓ బ్యాగ్ కనుక్కుంటాం. బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళిపోతావు? ఓ బ్యాగు సంచి, చిల్లిపోయిన సంచి తీసుకెళ్ళిపోతారు. మంచి సంచా? మంచి సంచే కదా. మనం డబ్బు మూటలో కట్టి పెడతారు. మూట కూడా చిల్లిపోతుంది, మూట కూడా చీకిపోతుంది, చిరిగిపోతుంది, డబ్బులు కూడా పోతాయి. చిరిగిపోని సంచిని సంపాదించుకోమంటున్నాడు అని అంటే మీరు సంపాదించుకున్న డబ్బు మీరు మంచి సంచిలో దాచుకోండి అంటున్నాడు. అదేనమ్మా? పాత గిల్లని అంటే ఎప్పుడు మాసిపోతుంది. మాసిపోయిందంటే చిరిగిపోతుంది అని అర్థం. మీ బట్టలు మాసిపోయిన అనుకోండి, ఏమవుతాయి? చిరిగిపోతాయి. మాసిపోని సంచులను కొనుక్కోండి. అన్యాయపు సిరిని అందులో దాచిపెట్టుకోండి. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. మీకున్న ధనముతో అక్షయమైన ధనాన్ని, ఎన్ని ధనాలు? స్నేహితులను సంపాదించుకోమన్నాడు, జీవాన్ని సంపాదించుకోమన్నాడు, బుద్ధిని సంపాదించుకోమన్నాడు, దయను సంపాదించుకోమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పాత గిల్లని సంచిని సంపాదించుకోమంటున్నాడు. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమన్నాడు. అక్షయమైనది అంటే అర్థం తెలుసా మీకు? పేరెట్టాను, అక్షయతకి పేరెట్టాను. అక్షయము అని అంటే నాశనము లేనిది అని అర్థం. పాత గిల్లనిది, చిరిగిపోనిది, పాడవనిది, పవిత్రమైనది, దేవుడు ఇష్టపడేది, దేవుడు ధరించుకున్నది అక్షయమైన శరీరం దేవుడిది. ఆ అక్షయమైన ధనాన్ని సంపాదించుకుంటున్నారా? మీకున్నదే ఇవ్వలేకపోతున్నారు. ఇంకా అది మీ వశాన్ని చేస్తాడా? చెప్పండి. అంత ఇచ్చేయమన్నాడు చూడండి. నీకు కలిగినదంతయు అమ్మన్నాడు. ఆ బీద విధవరాలు ఏం చేసింది? తన జీవనం అంతా ఇచ్చిందా? అంత ఇచ్చేసింది. పౌలు గారు తనకు కలిగినదంతా ఇచ్చేసాడు, పెంటతో సమానమని ఇచ్చేసాడు. బర్నబా తనకు కలిగిన భూమి అంతయు అమ్మి ఇచ్చేసాడా? అమ్మిచ్చాడు. చిరస్థిరాస్తులు అన్నీ అమ్మిచ్చారా? వాళ్ళు ఇచ్చేసారు. మరి మీరేం చేస్తున్నారు? మొహం చాటేస్తారా? దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. కొంచెం ఇట్లలో మీరు నమ్మకంగా లేకపోతే అంత అక్షయమైన ధనాన్ని, సత్యమైనది, నిజమైన ధనం, అది తుప్పు పట్టనిది, దొంగిలివ్వనిది, చిమ్మట పట్టనిది, పాడవని ధనాన్ని మీ వశం చేస్తాడా? చెప్పండి. అందుకనే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని వాడు నిజమైన ధనము విషయంలో కూడా నమ్మకంగా ఉండడు అని మీకు మీరే ప్రూవ్ చేసుకుంటున్నట్టుగా ఆనాటి సమాజాన్ని హెచ్చరించాడు. ఈ మాటలు రాయించి ఈరోజు మన చేతికి ఇచ్చాడంటే పరోక్షంగా మనకు కూడా ఈ పాఠాన్ని చెబుతున్నాడని జ్ఞానం తెచ్చుకొని నడుచుకుంటే బుద్ధిమంతులము. అంతా ఇచ్చి సంపాదించుకుంటే బుద్ధిని
బుద్ధిని సంపాదించుకున్నవాడు, దయను సంపాదించుకున్నాడు. దయను సంపాదించుకున్నవాడు ఖచ్చితంగా జీవములో ప్రవేశిస్తాడు. మరి మీరు దేనిని సంపాదించుకుంటారో, దేని యందు నమ్మకం ఉంచుకుంటారో, సిరిని సరిగా వాడుకొనుటలో నమ్మకస్తులా అపనమ్మకస్తులా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడి మాటలను దీవించును గాక.